ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్. బుద్ధా వెంకన్న గారు చేసిన వ్యాఖ్యలు, పదవి లేకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నాను, ఆఖరికి సీఏ బదిలీ కూడా నా వల్ల కావట్లేదు, ప్రస్తుతం నేను ఇతరులపై ఆధారపడుతూ ఉన్నాను, వైసీపీ పాలనలో చాలా పోరాటాలు చేశాను, నా మీద 37 కేసులు ఉన్నాయి, టీడీపీ అధికారంలోకి వచ్చే కూడా న్యాయం జరగదా అని చెప్పి ఆయన ఆవేదన ఎంపీ గారు చిన్ని గారి పుట్టినరోజు వేడుకల్లో తమ ఆవేదనని వెళ్ళగక్కిన నేపథ్యం. ఒకసారి బయట విందాం సార్, బయట విన్నాక మీరు రెస్పాండ్ అయ్యారు. బయట ప్లీజ్. బుద్ధా వెంకన్న పడ్డాయి, ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి, మాకు లేదు. అంటే పోరాటం చేసిన వాళ్ళకి నిల్లు ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేను, ఓపెన్గా చెప్పేస్తాను. అప్పుడు ఎందుకంటే నాకు మనసులో దాచుకోవడం నా ఇది కాదు. ప్రతిపక్షంలో పోరాటం చేసి అది రాష్ట్రం మొత్తం తెలుసు, కానీ వాళ్ళు పోరాటం చేయలేను. కానీ నేను ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి? నేను 7 నియోజకవర్గాలకి పెద్ద కాబట్టికి చిన్ని గారికి చెబుతున్నా, ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని. నాకు నేనుగా అడగలేనుగా అక్కడికి వెళ్ళి, సార్ నా మాట సాగట్లేదండి అని. నా మాట ఎందుకు సాగాలంటే, నా మాట ఎందుకు సాగాలి? మీకోసం సాగాలి, మీ అందరి కోసం సాగాలి. 37 కేసులు నేను పెట్టించుకున్నానంటే 37 కేసుల్లో మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు అందులో? ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు. తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి. అంటే నాకు తెలిసింది ఏంటంటే పోరాటం కాదు, ఎమ్మెల్యే ఎవరా బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను చెప్తున్నా, 2029 ఎన్నికల్లో పోరాటం చేసన్నా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను, గెలుస్తా. మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు, ఎంతమంది. ఇది కూడా నేను మాట్లాడలేదనుకో ఇక అనవసరం. నేను నా జీవితమే పోరాటం, నేను పైకి వచ్చిందే పోరాటం మీద. నేను మాట్లాడింది ఆయన దృష్టికి వెళ్ళాలి, అధిష్టానం దృష్టికి వెళ్ళాలి. తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని నేను ఆయన దృష్టికి తీసుకెళ్తాను. ఇది సార్ ఆయన ఆవేదన మొత్తం విప్పాడు, వెళ్ళగక్కారు. యా, ఆవేదన కంటే ఆగ్రహం అని కూడా అనాలి. ఆగ్రహావేదనలు కలబోసిన బుద్ధా వెంకన్న ప్రసంగం, వ్యాఖ్యలు. మనం బుద్ధా వెంకన్న గురించి అనేకసార్లు అప్పుడప్పుడు మాట్లాడుతూ వచ్చాము. ఆయన చంద్రబాబుకు రక్తాభిషేకం అది చేయటం కానీ, ఇంకో సందర్భంలో ఏదేమైనా నేను ఇక్కడే ఉంటానని చెప్పడం ఉన్నారు, అంతవరకు నిజమే. కానీ బుద్ధా వెంకన్న మాటలు కేవలం ఆయన వ్యక్తిగతమైనవి కాదు, తెలుగుదేశంలో ఒక వర్గానికి ప్రతిబింబం, ప్రతిధ్వని. అది చాలామంది మాకు న్యాయం జరగలేదు, మేము పోరాడాము, అప్పుడు పోరాడని వాళ్ళు, అప్పుడు కనిపించని వాళ్ళు ఇప్పుడు వచ్చి కుర్చీలో ఎక్కి కూర్చున్నారు అని. ఇప్పుడు ఆయన మాటల్లో మీరు 2-3, ఒకటి తనకు టికెట్ రాకపోవడం, తన మాట చెల్లకపోవటం, పదవి ఉంటే తప్ప కుదరదు అనటం, 2029లో పదవి తెచ్చుకుంటాను, 4 స్టేట్మెంట్స్ బుద్ధా వెంకన్న ఇస్తున్నారు. ఆ ఇవ్వడానికి ఆయన కేసుని చిన్నిని ఎంచుకున్నాడు. మళ్ళీ అది కూడా ఒక, ఇప్పుడు ఆయన ఏదో వాళ్ళ అన్న మీద గట్టిగా పోరాడి పెద్ద మెజార్టీతో వచ్చాడు. ఇంకా ఆయన సన్మాన సభలో ఈయన ఇది లేవనెత్తాడు. అంటే ఒకటేమో కేసుని నాని మీద గట్టిగా ఒక వ్యతిరేకత పెంచిన వాళ్ళలో బుద్ధా వెంకన్న కూడా, వ్యతిరేకంగా నిలిచిన వాళ్ళలో బుద్ధా వెంకన్న కూడా ముఖ్యుడు కాబట్టి ఇక్కడ మాట్లాడి ఉండొచ్చు. ఒకటేమో విశ్వాసపాత్రంగా ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు అనేక మందికి అవకాశం రాలేదు, అది సర్దుబాట్ల వల్ల కావచ్చు. పార్టీలో కూడా కొంతమంది ఎప్పుడు అవకాశాలు వచ్చేసరికి కనబడతారు, అంతకుముందు కష్టాల్లో ఉండరు అనే ఒక భావం ఉంది తెలుగుదేశం. మీకు కూడా నేను ఒకసారి చెప్పాను, వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, అంతకుముందు అధికార ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే కాస్త రంగంలో నిలబడిన వాళ్ళు కానీ ఇప్పుడు అసంతృప్తితో మన స్థానం ఏంటి అని ప్రశ్నించుకుంటున్నారని. వాళ్ళలో కొంతమంది చెప్పే ఉదాహరణలు లేదా ఘటనలు వింటే నిజంగా ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఎందుకంటే అధికారం అనే దానికి ఎప్పుడు ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. అటు వెంటనే ఎవరో చేరిపోతారు. ఇప్పుడు అంతా మీరు చేస్తారు, తీరా ఫలం వచ్చేసరికి ప్రత్యక్షం అవుతారు అని ఆయన చెప్పేది అదే. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళలో ఎంతమంది పోరాటాలు చేశారంటున్నాడు ఆయన. అంటే తెలుగుదేశంతో మొదటి నుంచి ఉండకుండా కష్టకాలంలో నిలబడిన వాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడు పదవుల్లోకి వచ్చేసారు. అటు సవాలే కదా అది. ఎవరున్నారంటే ఆ పార్టీ నాయకత్వం మరి ఎలా స్పందిస్తుందో ప్రభుత్వ నాయకత్వం మనకు తెలీదు. చంద్రబాబు నాయుడు కూడా దానికి తగినట్టే తమ పార్టీ వాళ్ళని పదే పదే సమావేశమైనప్పుడు మనం మిశ్రమ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వంలో ఉన్నాము, ఇతరులతో కూడా పంచుకోవాలి, కాబట్టి
ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వలేను, మీరు దీన్ని అర్థం చేసుకోండి, బలపరచండి ఇలా చెప్తున్నారు. ఇప్పుడు మంత్రి పదవులు ఎమ్మెల్యేలు అలా ఉంచి రేపు నామినేటెడ్ పదవుల్లో కూడా 6-4-1 అనే ఒక నిష్పత్తిలో పదవులు ఇవ్వాలని అనుకున్నప్పుడు మరి మిగిలిన నలుగురు రారు కదా, లేకపోతే అందరూ తెలుగుదేశం వాళ్ళు ఉండాల్సిన చోట అంటే సగం మంది ఒక అసంతృప్తికి గురవుతున్న ఒక వాతావరణం అయితే ఇక్కడ ఉంది. అయితే పార్టీల్లో పనిచేయడం, సంఘాల్లో పనిచేయడం పదవుల కోసమైనా, పదవులు రాకపోతే అది ఎంత విఫలమైనట్టేనంటే అట్లా ఇప్పుడున్న రాజకీయం అలా నడుస్తుంది. సిఐల బదిలీ విషయంలో నా మాట చెల్లలేదు అని ఈయన ఫిర్యాదు. సిఐ బదిలీ అనేది నిజానికి పెద్ద పని. దానికి సిఐ పోలీసు వ్యవస్థలో చాలా కీలకంగా ఉండేది సిఐలు. రాజకీయంగా ఎవరు అధికారంలోకి వచ్చినా పోలీసులు గుప్పిట్లో ఉండాలి, దాని ప్రకారం నడుస్తారు, అది కూడా మనకు తెలుసు. మరి ఎలా వింటారు? బుద్ధ వెంకన్న మాట విన్న తర్వాత ఇంకొక ఆయన మాట ఎందుకు వినకూడదు? కాబట్టి ఈ ఫిర్యాదు బయటి వాళ్ళు ఎవరు బలపరిచేది కాదు, రాజకీయ జోక్యం లేకుండా సమర్థతను బట్టి సూత్రాలను బట్టి జరగాలి అని తప్ప ఈయన మాట వినండి ఆయన మాట వినండి అని మనం చెప్పలేం. కానీ పార్టీలో అయితే అసంతృప్తిగా ఉన్న ఒక పెద్ద సెక్షన్, ఒక సోషల్ సెక్షన్ కూడా ఆయన, ఇది కేవలం ఈ కోణం కూడా ఉంది, సామాజిక కోణం కూడా ఇక్కడ ఉంది. కానీ ఒకటే ఆశ్చర్యం, బుద్ధ వెంకన్న లోకేష్కు అంతకుముందు సన్నిహితంగా ఉండేవాళ్ళు, అందుకని ఎమ్మెల్సీ అవన్నీ కూడా వచ్చాయి. మరి లోకేష్ అంతటి ఆయనతో దగ్గరతనం ఉన్నటువంటి వ్యక్తి తను చెప్పడానికి ఎవరు లేరు, కేసీనేని చిన్ని వెళ్ళి చెప్పాలి అని చిన్నీకి ఆయన బహిరంగంగా మొరపెట్టుకోవడం అనేది కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఏమైనా మారాయా పరిస్థితులు అని కూడా వ్యక్తిగతంగా కూడా. ఇంకా మూడోది ఏంటంటే 37 కేసులు పెట్టారు అని, అంటే కేసులు తీసేయడం లేదా, కొత్తగా వచ్చిన ప్రభుత్వం కేసులు తీసేస్తుంది అని ఆ పార్టీ వాళ్ళకే ఇది అవ్వట్లేదా? చాలా సంఘాల వాళ్ళు మన వామపక్షాలు కలిసినప్పుడు కూడా కేసులు వాటిని పరిష్కారం చేయాలంటే వివరాలు పంపండి అని చంద్రబాబు నాయుడు చెప్పారు గతంలో. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇట్లా. మరి బుద్ధ వెంకన్నకు కూడా ఆ సమస్య ఎందుకు వచ్చిందో తెలియదు. అంటే ఆయన చెప్పిన దానికంటే చెప్పని అసంతృప్తి, ఆవేదన చాలా ఎక్కువగా ఉన్నాయనేది స్పష్టం. ఇంకొక చివరి మాట వర్మ, 29లో నేను పదవి 29 దాకా ఆగాలంటే అప్పటి వరకు తనకి ఏమి ఇంకా వేరే అవకాశాలు రావని అయిపోయినట్టు, అది కూడా ఒక ప్రశ్న. నాకు క్లారిటీ వచ్చేసినట్టున్నది అప్పటి వరకు రావని మరి ఆయనకి ఎవరన్నా ఏమన్నా చెప్పారా, లేకపోతే అందరిలో కూడా అలాంటి భావన ఒకటి ఉందా? ఎందుకంటే ప్రత్యక్ష పరోక్ష ఎన్నికలు చాలా వస్తాయి కదా, ఇప్పుడు రాజ్యసభకు చేయాలి, శాసన మండలికి చేయాలి, ఇతర పదవులు చాలా వస్తాయి, సంస్థలు ఉంటాయి. మరి 29 వరకు ఆగుతాను అంటున్నాడంటే ఒక విధంగా అందరికీ ఒక వార్నింగ్, అందరూ భయపడే పరిస్థితి. అంటే 29 వరకు మన పరిస్థితి ఇంతేనా బతుకు ఇంతేనా అన్నటువంటి ఆలోచన. ఏదైనా ప్రజల కోణంలో ఆలోచించడం చాలా మంచిది. వ్యక్తిగతంగా ఎవరికి ఏది వచ్చింది ఏది రాలేదు అనే దానికంటే బుద్ధ వెంకన్న ఐ థింక్ ఇప్పుడు ఇంతకంటే ఇంకా అధిష్టానం దృష్టికి ఏముంది, అంతర్జాతీయ దృష్టికే వెళ్తుంది. ఇన్ని మాట్లాడిన తర్వాత అధిష్టానం ఛానల్స్ చూడదా, మీడియా పరిశీలకులు ఆ ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు ఉండరా? చూద్దాం ఎలా స్పందిస్తారో. ఎందుకంటే ఆగ్రహించే అవకాశం కూడా ఉంది. వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు సీనియర్ నాయకులు, ముఖ్యమైన వాళ్ళు, మాజీ ఎమ్మెల్సీలు ఇలాంటి వాళ్ళు చేయటం అంటే అవిశ్వాసం పెరుగుతుంది కదా, మన మీద విశ్వాసం దెబ్బతింటుంది కదా అని కూడా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు దీన్ని తీసుకునే అవకాశం ఉంది. వీ హ్యావ్ టు సీ. ఈయన కొద్దిగా అతి చేయడం వల్ల కూడా మొన్న సీట్ల విషయంలో పక్కన పెట్టారు అనుకోవచ్చా సార్? ఈ రక్త తర్పణాలు ఇవన్నీ కూడా పబ్లిక్గా అది కొద్దిగా మనమేం డిస్కస్ చేసుకోవడానికి అదో రకంగా అనిపించింది కదా, అంత చేయవలసిన అవసరం లేదు కదా, అభిమానం చాటుకో ఉండాలంటే కోసుకుండి రక్తంతో అంటే వద్దన్నారా క్వశ్చన్, అలాంటివి చేయొద్దు అని 1-4 సార్లు ఏమైనా చెప్పారా? చెప్పుంటే నాయకులకు ఇష్టం లేదని తెలిసి అలా చేయడు కదా. అంటే ఏదో ఒక విధంగా ఎక్కువ మంది ముందు, ఇప్పుడు ఆయనే చెప్తున్నట్టు ఎక్కువ మంది ముందుకు రానప్పుడు ముందుకు వచ్చే వాళ్ళను ఆపాలి అని అనుకోకపోవచ్చు. ఎవరో ఒకరు ఏదో ఒకటి మాటలు, ఇప్పుడు చాలా సమస్యలు వచ్చేవారు, మా ఉద్రిక్తతలు వచ్చాయి, వివాదాలు వచ్చాయి. ఒక ప్రతినిధి మాట్లాడిన ఒక పదంతో రాష్ట్రంలో కొంచెం దుమారం వచ్చింది. అయినా తెలుగుదేశం నాయకత్వం ఏ రోజు తమ వాళ్ళు మాట్లాడిన వాటిని తప్పుపట్టలేదు ఎక్కువ భాగం. ఎందుకంటే అసలే ఈ అరెస్టులకు, దాడులు, కేసులకు అందరు భయపడిపోతే ముందుకు వచ్చి మాట్లాడే కొద్ది మందిని ఎందుకు మనం నిరుత్సాహపరచాలని వాళ్ళు దీన్ని ఆ సమయంలో దాన్ని ప్రోత్సహించారు లేదా భరించారు. కానీ అదే ఇప్పుడు ఎదుర్కొడుతూ ఉంది. ఇదే వైసీపీకి కూడా అదే కదా.
ఇప్పుడు వీళ్ళందరితో పలానా వాళ్ళు మాట్లాడించారని మనం ఏం చెప్పలేము. రాజభక్తి ఓ శృతి మించిపోయి అది చివరకు వాళ్ళే భరించలేని పరిస్థితి. ఒక గుణపాఠం కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఏది వాళ్ళని ఏదో మెప్పించటం కోసం మరీ రెచ్చిపోతే ఏం జరుగుతుంది, దానికి ఏమంత ఫలం ఉండదు. తర్వాత అవును, రెచ్చిపోవడాన్ని బట్టి తర్వాత వచ్చిపోయే పదవులు ఏమి ఉండవు అనే ఒక గుణపాఠం కూడా దీంట్లో కనిపిస్తుంది. ఓకే. అదే మనలాంటి వాళ్ళం సంయమనం అంటుంటే చాలామంది కష్టంగా ఉంటుంది, కానీ సంయమనం ఉంటుంది తప్పకుండా. ఒక సమతుల్యత, సంయమనం అనేవి రాజకీయాల్లో ముఖ్యం. ఇంకొకటేమో విజయవాడలో వర్గాలు ఉన్నాయి, రకరకాల గ్రూపులు ఉన్నాయనే భావన పెరగడానికి కూడా ఇవన్నీ దారితీసాయి. అక్కడ ఎంపీ విషయంలోనే కాదు కదా, దేవినేని ఉమా విషయంలో కానీ, బోండా ఉమా విషయంలో కానీ అనేవి కూడా వచ్చాయి కదా చాలా వరకు. సో విజయవాడ ఏమో రాజధాని దగ్గర కీలకమైన నగరం, అక్కడ వాళ్లకు ఇవన్నీ వచ్చాయి సమస్యలు. సో ఇది బహుశా మొదటిదేమో, ఈయన పాట మొదలు పెట్టాడు, ఇంక ఈ పాట ఎంతమంది అందుకుంటారో మనం ఇంకా చూడాలి. బెజవాడ రాజకీయం మొదలైనట్టు, బెజవాడ రాజకీయం అంతే కదా. బెజవాడ ఆత్మలు అంతగా సంతృప్తి చెందలేదు అనేది ఒకటి మనకి ఇక్కడ తెలుస్తుంది. బెజవాడ ఆత్మలు, బెజవాడలో కీలకమైన వ్యక్తులు అసంతృప్తితో ఉన్నారు అని. అదైతే తెలుగుదేశం పార్టీకి అంత మంచిది కాదు, ఎందుకంటే అది కీలకంగా గుండెకాయ లాంటిది. రెండవది అక్కడ సోషల్ కాంపోజిషన్, సామాజిక పొందికరీత్యా కూడా సంతృప్తి చెయ్యాలి. మాట్లాడతారేమో మరి. గతంలో కూడా చంద్రబాబు 1-2 సార్లు పిలవటం జరుగుతుండేది కదా. అంటే ఈ టైంలో అసలు మంచిది కాదు, ఇప్పుడు అస్సలు మంచిది కాదు వాస్తవంగా. సార్ ఏంటి గనుల డైరెక్టర్ వెంకటరెడ్డి పరారి అంటూ వస్తున్న వార్తలు, అధికారులు కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు అధికారులు, సలహాదారులు, రకరకాల వాళ్ళు ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. రెడ్ బుక్ లేకపోతే ఇంకొకటి ఇవన్నీ అన్న తర్వాత ఈయనప్పుడు చాలా ఎక్కువ విమర్శ వచ్చింది గనుల విషయంలో కదా. గనులు లీజులకు ఇవ్వడము, కేటాయించడము, ఇచ్చిన వాళ్ళు రద్దు చేయడము, కేసులు పెట్టడము, ఇవి చాలా ఎక్కువగా జరిగాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈయనకు ఆల్రెడీ ఈయన మీద ఒక నోటీస్ ఇచ్చారు. ఈయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఈయన మీద ఇదేమనాలి సంజాయిషి నోటీస్ ఇచ్చి ఈయన రాగానే శాఖల నుంచి తొలగించారు. 2-3 శాఖల్లో ఈయన ఇదే కార్యక్రమం ఈయన చేస్తున్నారు. కాబట్టి చాలా నష్టం వచ్చింది అని. ఒక సంస్థకైతే కనుక 703 కోట్లు వాళ్ళు బకాయి ఉంటే కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఇవ్వడానికి కూడా ఆయనే కారణమయ్యారు అని. సో వైసీపీ హయాంలో శాండు, ల్యాండు అన్న తర్వాత మైన్స్, లిక్కరు, మైన్స్ ముఖ్యమైనది అయినప్పుడు మైన్స్ విషయంలో ఈయన కావాలని వచ్చి, ఈయన మామూలుగా డెప్యుటేషన్ మీద వచ్చి అక్కడ పాతుకుపోయి పూర్తిగా వైసీపీ వాళ్ళకే మేలు చేశాడు అని. ఒకటి వర్మ, రాజకీయాలు, పదవులు ఇది ఒకటైతే, రెండవది ఆర్థిక వనరులు, ఈ కాంట్రాక్టులు, ఈ పర్మిషన్లు, లైసెన్సులు, ఇది ఒకటి సమాంతరంగా నడుస్తూ ఉంటుంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అస్మదేయులు తస్మదేయుల ఫిలాసఫీ ప్రకారం అది కొంచెం శృతి మించే విధంగా మరీ బాహటంగా చేశాడు వెంకటరెడ్డి. ఇది చాలామందికి అధికార పార్టీ కోసం మా వాళ్ళ మీద, ఉదాహరణకు ఇప్పుడు ఎర్రపతి శ్రీనివాసరావు లాంటి వాళ్ళ మీద రకరకాల కేసులు, కోర్టులు ఇవన్నీ కూడా జరిగాయి కదా. ఇప్పుడు మీరు అదే కర్నూలుకి వెళ్తే అక్కడ డోలమైట్ ఉంటాయి, వాటి మీద కూడా ఇలాంటివే అది బుగ్గన అవి తీసుకున్నారని ఇట్లా అనమాట. సో కాకపోతే ఈయనకు ఆల్రెడీ నోటీస్ వచ్చిన తర్వాత, తనను తొలగించిన తర్వాత అరెస్ట్ చేస్తారు, కేసు పెడతారని చెప్పి ఆయన కనపడకుండా పోయాడు. ఈయన కోసం 3 అడ్రస్లు గాలించారంట. వాళ్ళ సొంత ఊరు, తర్వాత తిరుపతిలో ఉన్న కొత్తగా కట్టుకున్న ఇల్లు, ఇంకో చోట ఎక్కడ చూసినా ఆయన ఎక్కడ దొరకడం లేదు అని అధికార వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇదొక వేట సాగుతూ ఉంది ఆయన కోసం. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అంటే గత ప్రభుత్వంలో ఎవరిని వదిలిపెట్టేది లేదు. చట్టపరంగా అంటున్నారు కదా, చట్టపరంగా నోటీసులు ఇచ్చి వెతుకుతున్నారు. మరి వాళ్ళు చట్టానికి దొరికిపోయి తాము చెప్పగలిగింది ఏదో కోర్టులో చెప్తే చాలా మంచిది తప్ప, ఇలాంటి దానివల్ల ఊరికే వివాదం పెరగడమును ఇదేదో రాజకీయ స్వభావం తీసుకుంటుంది. అడ్మినిస్ట్రేటివ్ పద్ధతిలో వెళ్తే చాలా మంచిది. రెండవది చెప్పిన దానికి ఏదో ఒకటి చేయాలి కదా. అవును, తప్పదు కదా. సరే ఏంటి విశాఖపట్నంలో ఈ ఎంవివి కిడ్నాప్ కేసు రీఓపెన్ చేస్తున్నారంటూ అదొక ప్రచారం చేస్తాను, అది ప్రచారం జరుగుతుంది. ఈ కిడ్నాప్ నిందితులైన హేమంత్, మరొక నిందితుడు కూడా వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారించారు. మాజీ ఎంపీ ఎంవివి బంధువు సత్యనారాయణతో రౌడీ షీటర్ హేమంత్ టచ్లో ఉన్నట్లుగా వస్తున్న ఆరోపణలు.
ఎన్నికల ముందు జరిగింది, ఒక ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేశారు అది ఇది అని. అది చాలా తీవ్రమైన విషయం అండి. అసలు ఇవన్నీ మళ్ళీ రీఓపెన్ అయి ఉందండి, అది ఎప్పుడు క్లోజ్ అయినాయి అసలు? అవును. ఇప్పుడు ఎంవివి సత్యనారాయణ ఇంట్లో అరెస్ట్ కిడ్నాప్ జరిగింది, భార్యను ఇంకెవరినో తీసుకుపోయారన్నారు. దాని మీద పవన్ కళ్యాణ్ అప్పుడు తీవ్రంగా స్పందించారు. మిగతా ప్రతిపక్షాలు కూడా పూర్తి నిజాలు బయటపెట్టారని చెప్పారు. ఇన్ని మనమంతా చేసాం, కానీ ఎంపీ గారు మటుకు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. తన ఇంట్లో జరిగి భార్యను కిడ్నాప్ చేశారని ఇటువంటివి వస్తుంటే మరి ఎందుకు ఈయన ఇంత నిశ్శబ్దంగా ఉన్నారు? దీని మీద చాలా విమర్శలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఆయన ఒక 10 రోజులు ఆలస్యంగానో ఎప్పుడో మీడియాను పిలిచి ఇదంతా దుష్ప్రచారం, మాకేం సంబంధం లేదు, మా ఆఫీసులు అన్నీ ఒకటే చోటు ఉంటాయి, వాళ్ళు ఏదో దీనికోసం అని వచ్చి తీసుకుపోయారు, దీని మీద మాకు చేస్తారా, అసలు ఆంధ్రప్రదేశ్లో వాతావరణమే సరిగ్గా లేదు, అందుకని నేను తెలంగాణకి వెళ్ళి వ్యాపారం చేసుకుంటానని చెప్పాడు. అదో పెద్ద దుమారం. అంటే అధికార పార్టీ ఎంపీ ఇంట్లో జరిగిన దానికేమో మీరు చెప్పరా, మీ ఇంట్లో జరిగిన దానికేమో మీరు ఆంధ్రప్రదేశ్లో తప్పు, నేను తెలంగాణకు వెళ్ళిపోతాను అనేసరికి ఇంటి వ్యాపారం, ఇళ్ల స్థలాల రియల్ ఎస్టేట్ వ్యాపారం. సో చూసారా, మీ పార్టీ వాళ్ళే ఒప్పుకుంటున్నారు శాంతి భద్రతలు సరిగ్గా లేవు, మేము వెళ్ళిపోతానన్నాడు ఆయన అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ప్రతిపక్షాలు కామెంట్ చేసే పరిస్థితి మనం అప్పుడు చూసాం. అప్పటి నుంచి ఆయన ఫిర్యాదు చేయలేదు, వీళ్ళు పట్టుకోలేదు, ప్రభుత్వం మారింది. ఇంకొకటి చాలాసార్లు మనం మాట్లాడుకున్నట్టు మొన్న కూడా చాలా సీనియర్ మోస్ట్ మంత్రుల్లో ఒకరైన బొత్స సత్యనారాయణ చెప్పినట్టు తీవ్రమైన ల్యాండ్ స్కామ్స్, కుంభకోణాలు చాలా ఎక్కువగా జరిగాయి విశాఖ వేదికగా. అక్కడ భూమి కూడా విలువైంది. ఈయన వేరే వాళ్ళకి సంబంధించినటువంటి పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ను బలవంతంగా తన పేరుతో మార్చుకున్నాడని ఒక తీవ్రమైన ఆరోపణ. ఆ సందర్భంగానే చేశారు అని. అసలు ఎవరినైనా కిడ్నాప్ చేసి ర్యాన్సమ్ డబ్బు డిమాండ్ చేయడం ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడైనా లొసుగులు ఉన్నప్పుడు ఎక్కువగా జరుగుతుంది. సో ఇన్ని కోణాలు దీనికి ఉన్నాయి. అప్పుడు కిడ్నాప్ చేసిన ఆయన కూడా నిజానికి తెలిసిన ఆయనే, ఇప్పుడు మీరు అన్నారు కదా టచ్లో ఉన్నాడు ఇదంతా అని. అందువల్ల ఇది మళ్ళీ రీఓపెన్ కాదు, దీన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్నే కాదు, విశాఖలో జరిగిన భూదందాలను ఒక కొలిక్కి తేవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. లేకపోతే అవన్నీ ఎప్పుడు టాపిక్ లాగా ఊరికే మాట్లాడడం, మర్చిపోవటం, మరుగుపరచడం కాదు. నిజాలు తేల్చండి ఇప్పటికైనా. మళ్ళీ ఒకటి గతంలో 2 వేశారు కదండి, వినీత్ బ్రిజ్లాల్ సిట్టు, ఆ తర్వాత విజయ్ కుమార్ సిట్టు. ఆ రెండింటిని నివేదికలు బహిర్గతం చేయండి ఇన్ని మాట్లాడే దాంతోపాటు. సో ఎంపీని కూడా ఆ సందర్భంలో ఆయన కూడా విచారించండి, ఆయన వెర్షన్ కూడా తీసుకోవచ్చు కోర్టులో. అది జరిగితే చాలా మంచిది అని నేను అంటున్నాను. ఎందుకంటే అండి చాలా ప్రశాంత నగరమైన విశాఖపట్నం, అవును, పారిశ్రామిక నగరము, శ్రామిక నగరం, ఇవన్నీ నిజమే. కానీ ఇప్పుడు ఈ ఘటనలన్నీ వరుసగా దాన్ని ఒక ఉద్రిక్తమైనటువంటి వివాదాస్పదమైన తర్వాత మాఫియా నగరంలాగా మార్చే లక్షణాలు దీంట్లో ఉన్నాయి. దీన్ని మొగ్గలోనే తుంచాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఎంపీ కుటుంబాన్ని, అంటే అప్పుడు మాజీ ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేస్తే ఇంకా సామాన్యులకు రక్షణ ఏముంది? వాళ్ళు ఎంత ఇదిగా ఉండాలి? లేదు, ఈయనకు తెలిసి జరిగి ఉంటే అది మరింత తీవ్రం కదా. సరే, ఏంటి కమ్యూనిస్టులకు టీడీపీ లోకేష్ క్షమాపణలు ఎలా చూడాలి? దీని మీద చాలామంది ఎక్కువగా ఊహిస్తున్నారు, దాన్ని పెంచుతున్నారు. వాస్తవంగా మొన్న సాయంత్రమే నేను చూడగానే దాన్ని స్వాగతించాను. లోకేష్ సారీ చెప్పడం ఒకటైతే సారీ కామ్రేడ్ అని పెట్టడం ఒకటి, దానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి అనేది ఒకటి చూడాలి. దాన్ని ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి. ఎందుకు చెప్తున్నానంటే కమ్యూనిస్టులను తర్వాత బీజేపీని కూడా, రైట్ను లెఫ్ట్ను కూడా చంద్రబాబు నాయుడు మేనేజ్ చేస్తున్నాడు అన్న పద్ధతిలో ఇప్పటికే మన మీడియా సోదరులు అనేక రకాల వ్యాఖ్యానాలు విడుదల చేస్తున్నారు. ఇంకా వైసీపీ సోషల్ మీడియాలో ఒక చోట చూస్తున్నాను నేను, హఠాత్తుగా కమ్యూనిస్టులకు ఇంత ప్రేమ పొంగి పొర్లుతుంది ఏంటి అది ఇదని కూడా వాళ్ళు, ప్రేమ పాతమా ఇట్లాంటివని వాళ్ళు అది కూడా పెడుతున్నారు. అసలు అంత ప్రేమ వీళ్ళకి ఎక్కడ కనిపించింది? వీళ్ళ ప్రేమ అన్వేషణ తప్ప అక్కడ అంత ఉందా? చంద్రబాబు నాయుడు పక్క రాజకీయం, ప్రభుత్వాధినేతగా ఆయన పాత్ర అయింది. 2 కమ్యూనిస్ట్ పార్టీల ప్రతినిధి వర్గాలు, సిపిఎం వాళ్ళు ఒకసారి కలిసి ఒక మెమరాండం ఇచ్చారు చాలా రోజుల కిందట, 10 రోజుల కిందట. సిపిఐ వాళ్ళు నారాయణ, రామకృష్ణ వీళ్ళందరూ వెళ్ళి కూర్చొని తాపిగా చాలా చర్చ చేసి వచ్చాక వీళ్ళు కొన్ని బయట పెట్టారు. నేను ఆసక్తి గతంలోనే గమనించింది ఏంటంటే లోకేష్
సిపిఎం ప్రతినిధి వర్గం కలిసింది కూడా ఆయన ట్విట్టర్లో ఆ ఫోటోను కూడా ట్యాగ్ చేశారు. తర్వాత మళ్ళీ ఇది కూడా ట్యాగ్ చేశారు. మొన్న మడకశిరకు చంద్రబాబు నాయుడు పర్యటనకు వెళ్ళి పింఛన్లు పంచి అక్కడ ప్రజలను కలుసుకున్న సందర్భంలో సిపిఎం నాయకులను అరెస్ట్ చేశారు. సిపిఎం నాయకులు అలాగే ప్రజా సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. చేస్తే అప్పుడు ఆ పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు ఒక ప్రకటన చేశాడు. చంద్రబాబు వైసీపీ హయాంలో విపరీతంగా అరెస్టులు చేస్తున్నారు, హక్కులు లేవు ఇవన్నీ అంటున్నారు, మీరు చేస్తుందండి, మీరు కూడా అరెస్టులు మేమేం పిలిపి ఇవ్వలేదు, మాకే నిరసన కార్యక్రమం లేదు, కార్యక్రమం అరెస్ట్ చేయకూడదు, కానీ కార్యక్రమం లేదు, పిలుపు లేదు, ఎందుకు అరెస్ట్ చేశారు అంటే మీరు అదే బాటలో ప్రయాణిస్తున్నారా, ఇది మంచిది కాదు అని ఖండించారు. అంటే ఇక్కడ వాళ్ళు ఖండించారు, ఇందులో ప్రేమ ఏం లేదు, మా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారని ఖండిస్తే లోకేష్ అప్పుడు సమయానికి జోక్యం చేసుకొని ఆయన ట్వీట్ ఎక్స్లో ఆయన పెట్టారు, సారీ మన్నించండి కామ్రేడ్స్. పెద్ద మాట అది, ఒక మంత్రి, అందులో ఇప్పుడు ఆయన ఉన్నటువంటి శక్తివంతమైన స్థానంలో మన్నించండి కామ్రేడ్ అనే మాట అనడం బీజేపీతో స్నేహంలో ఉండి తప్పకుండా దానికి రాజకీయ ప్రాధాన్యత, వ్యక్తిగత ప్రాధాన్యత చాలా ఉంది. ఆయన అలా భావించి ఉండాలి. ఎందుకంటే వైసీపీ కాలంలో జరిగిందే ఇప్పుడు కూడా జరుగుతుంది అనే ముద్ర కొనసాగితే మనకు నష్టం. మనం దాన్ని అనేది ఆయన గుర్తించి వెంటనే అయ్యాడు. రెండవది సిపిఎం వాళ్ళు పెట్టారు కాబట్టి ఆయన కామ్రేడ్ అని ఆయన అన్నారు. పాత అలవాటు ప్రకారం పరదాల చాటున వెళ్ళిన ప్రకారం ఇలా చేశారు పోలీసులు, మేమైతే అలా చెయ్యమంటూ ఒక మంచి మాట అన్నాడు ఆయన. నిరసన తెలిపే హక్కును మేము గౌరవిస్తాం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడానికి హక్కు ఉంది, అంటే అందులో ఒకటి ఉంది, నిరసన తెలిపే పనులు జరగవచ్చు, మీరు నిరసన అయితే తెలపొచ్చు అని కూడా ఆయన దాంట్లో చెప్పారు. దాన్ని వాస్తవంగా మొట్టమొదట స్వాగతిస్తూ నేనే వ్యాఖ్యానించే వాస్తవంగా. అది అయిన తర్వాత అది అలా పెరిగి నిజానికి కమ్యూనిస్టులు అప్పటికి ఏం పార్టీలుగా వాళ్ళు ఏం స్పందించలేదు, చూసి ఉండరు కూడా తర్వాత కదా. రెండవది రెండు వేశారు ప్రజాశక్తిలో, మీరు మీకు అవి చూపిస్తాను కూడా, రెండు ప్రకటనలు పక్కనే వేశారు. ఆ మొదటి ప్రకటన వాళ్ళు ఏమో ఉపసంహరించుకోవాలి, అంటే ఈయన ఇది వచ్చింది కదా అని, ఇదిగోండి అదే మీరు వేస్తుంది, ఇదిగోండి నిర్బంధ చర్యలు విడనాడని సిపిఎం ప్రకటన, మమ్మల్ని మన్నించండి కామ్రేడ్ అని లోకేష్ ప్రకటన. సో రెండు ప్రకటనలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో ఇంకా ప్రేమ, ఇందులో ప్రేమలు లేకపోతే విషయాలు ఏమున్నాయండి ఇందులో? సో నేను దీన్ని స్వాగతిస్తూ చెప్తే ఇదిగోండి, దీన్ని ప్రేమపాతం, చాలా క్లియర్ కదా. పర్లేదు ఇదేలా ఓకే సార్. కాబట్టి దీన్ని మరీ తెగలాగి ఒక ప్రభుత్వము, ఆ ప్రభుత్వానికి సంబంధించిన కీలక మంత్రి మేము పొరపాటు చేసాము ఇలా అరెస్టులు చేయమని చెప్తే అది మంచిది అని ఎవరైనా అనుకుంటారు కదా ప్రజాస్వామ్యవాదులు. రేపు నిజంగా అరెస్ట్ చేస్తారా లేదా, రేపు నిజంగా జరిగినప్పుడు అప్పుడు స్పందిస్తారు. మూడవది వీళ్ళు ఖండిస్తే ఆయన స్పందించాడు, కానీ ఇదేమీ సానుకూలంగా ఏదో లావాదేవీలతో వచ్చినటువంటి ప్రకటన కాదు. దీని మీద కామెంట్స్ చేసేవాళ్ళు దేనికి స్పందిస్తున్నారు, దేనికి విమర్శిస్తున్నారు నాకు అర్థం కాల. నాదాని దగ్గర కూడా అనేక మంది కామెంట్స్ పెట్టారు. ఇది నా మీద అంటే మీరు ఏంటి అప్పుడే అయిపోయిందా, లేకపోతే ఇంకొకట వాళ్ళకి తెలియకుండా చేస్తారా, లేదా ఎందుకైతే మీ ప్రకటన వచ్చాక ఆయన ఖండించండి అని పెట్టారు. పెడితే దాని మీద అంత ప్రేమ ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందా ఇవన్నీ అంటే, ప్రేమ ఉందనే ఆయన చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంటుంది, అరెస్టులు చేయడం పొరపాటు, గతంలో అరెస్టులు ఉన్నాయి, మా పద్ధతి అది కాదని చెప్పాడు. ఇప్పటికైతే స్వాగతించాలి కదా. దీంట్లో రెండో అభిప్రాయం ఏముంది? ఇంకా మూడోది, దీని ఆధారంగా ఏదో పెద్ద రాజకీయం జరుగుతుంది. అసలు బీజేపీ కమ్యూనిస్టులు ఇద్దరు కలిసి ఒకటే దాంట్లో ఉండడం సాధ్యమని అనేవాళ్ళగా అసలు ఏమన్నా రాజకీయం కనీసంగా ఉందని మనం అంటామా? కానీ అలా జరగాలని సిపిఎం వాళ్ళది చెప్తున్నారు. ఏమని? కేంద్రంలో అంటే బీజేపీ డామినేషన్ ప్రభుత్వం, మీరు అక్కడ ఏం చేయలేకపోవచ్చు, కానీ రాష్ట్రంలో బీజేపీ చాలా తక్కువ కదా, కాబట్టి తెలుగుదేశం విడగొట్టుకోవాలి అని వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు ఏమన్నా విడగొట్టుకుంటే అది వేరే విషయం, కానీ ఇది అమలు జరగాలని కోరుకోవాలి. లోకేష్ చెప్పింది అది ఎక్స్తో ఆగిపోకుండా నిజంగా విధానాలు లేకుండా చేయాలి. సరే, ఏంటి మరొక వైసీపీ వాళ్ళ ఉక్రోషం కూడా తగ్గించుకోవాలి. అవును.
వైసీపీ వాళ్ళకి అంత ఉక్రోషం ఎందుకండి? సారీ అంటే సారీ చెప్పేదాన్ని కూడా ఎవరైనా తప్పు పడతారా? సారీ చెప్పడంలో కొద్దిగా గొప్ప సర్దుబాటు సంస్కారం మనకు కనిపిస్తాయి, వాటిని స్వాగతించాలి కదా. ఇంకెవ్వరు తెలుగుదేశం గురించి కళలో కూడా ఏదైనా జరిగినా కానీ ఒక్క మంచి మాట కూడా మాట్లాడకూడదు, ఎప్పుడు మాలాగే చిన్నపట్లాడుతూ ఉండాలి, శాపనార్థాలు పెడుతూ ఉండాలంటే ఎంత పెడతారని సందర్భాన్ని బట్టి చేస్తారు. మీ సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయని అందరూ అన్నారు కదా. కాబట్టి సహనము కూడా ఉండాలి, నేర్చుకోవాల్సిన కూడా అవసరం. మనం ఎందుకు ఇలా చేయలేదని ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇప్పుడు నిజానికి వాళ్ళు. యా సరే, ఏంటి ప్రభుత్వానికి మాజీ ఎంపీ హరిరామ్ జోగి గారు మరొక లేఖ. ఈ సౌభాగ్య పథకాన్ని అమలు చేయాలని డిమాండ్, నిరుద్యోగులకు తోడ్పాటును అందించే పథకం అన్న మాజీ ఎంపీ, సూపర్ 6తో పాటు ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్. ఇంక ఈయన వదలరా ఈ లేఖల్ని? కానీ ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటేమో మనం హ్యాపీ, చాలా రోజులుగా మీకు హరిరామ్ జోగయ్య లేఖలు లేవు, ఎన్నికలకు ముందు అప్పుడు మనకి ఎప్పుడు హరిరామ్ జోగయ్య లేఖలు, ఆయన సూచనలు. అవును, అంటే ఆయన అప్రకటితమైన, అనధికారికమైన, అనాహ్వానిత సలహాదారు. ఆయనకేమో ఎవరు ఆహ్వానించరు ఆయన, కానీ ఆయన మటుకు సలహా లేఖలు రాస్తూనే ఉంటారు. అవి కూడా పవన్ కళ్యాణ్కు. అవును, పవన్ కళ్యాణ్కు దగ్గరగా ఉన్న వాళ్ళే కలుసుకోవడానికి లేనట్టుగా ఆయన పనిలో మునిగిపోయినాడు. ఇప్పుడు ఈయన పెద్ద పెద్ద లేఖలు రాస్తే ఇవన్నీ చదువుతాడని నాకైతే సందేహమే. కాకపోతే ఈ లేఖ రాయడంలో కూడా చిన్న లిటిగేషన్ పెట్టాడు ఆయన. ఆ లిటిగేషన్ ఏంటి? ఎంతసేపటి తెలుగుదేశం వాగ్దానాలే అమలు చేస్తున్నారు కానీ జనసేన వాగ్దానాలు అమలు జరపడం ఏంటి అని. అంటే మిత్రభేదం అనుకోవాలా, లేకపోతే దీన్ని జనసేనకు తెలుగుదేశంకు మధ్యలో ఈయన చూస్తున్న తేడా ఏంటి? 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఆయన ఉప ముఖ్యమంత్రి. ఇవన్నీ ఆయనకు తెలియకుండానే అవి అమలు జరుగుతున్నాయా? సౌభాగ్య పథకము, వీటికే నిధులు లేవు, సూపర్ 6కే తగినన్ని నిధులు లేవు, నాకు భయపెడుతున్నాయి సూపర్ 6 అని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు, శ్వేతపత్రాలు ఇచ్చారు. చూసారా, అప్పుడే వెనక్కు తగ్గుతున్నాడు, పథకాలు అమలు చేయట్లేదని వైసీపీ వాళ్ళు అటాక్ చేశారు. సో అదే సామెత చెప్తారే, మొదటి దానికి పెద్ద అమ్మాయికి పెళ్లి కాకపోతే ఆఖరి అమ్మాయికి ఏదో అన్నట్టుగా ఇట్లా ఉందన్నమాట ఈయన చెప్పేది. వాళ్ళ పథకాలైనా మనవి కూడా అమలు జరపాలంటే ముందు ఆ సూపర్ 6 ఉమ్మడి కదా. అవును, అవే అమలు జరగట్లేదు, జరగడానికి నిధులు కావాలి అనేది ఇప్పుడు పెద్ద సమస్య. ఈ సౌభాగ్య పథకాన్ని అమలు చేస్తే ఇబ్బంది ఏం లేదు, కానీ టీడీపీ వర్సెస్ జనసేన, అవును, పవన్ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా హరిరామ జోగయ్య ఎందుకు మాట్లాడుతున్నారో తెలీదు. ఆ తేడా ఆయన చెప్పింది అదే కదా సార్. ముద్రగడ గారు కానీ వీళ్ళిద్దరూ వర్సెస్ ఉండాలనే కదా వాళ్ళు కోరుకున్నది. దాంతోపాటుగా టీడీపీతో పాటుగా వైసీపీతో పాటుగా టీడీపీ కూడా ఆ రకమైన డిస్టెన్సే మెయింటైన్ చేయాలన్నది కదా వీళ్ళ అభిప్రాయం. వీళ్ళు మొదటి నుంచి కోరుకున్నది పవన్ కళ్యాణ్ నుంచి, జనసేన నుంచి అదే కదండి. అందులో భాగస్వామిగా ఉప ముఖ్యమంత్రిగా చేరిన తర్వాత ప్రభుత్వానికి ఉమ్మడిగా బాధ్యత వహించాల్సిందే, కానీ ఇందులో జనసేన వాగ్దానాలు అలా అయితే బీజేపీ వాళ్ళు వెంటనే హైదరాబాద్లో చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి ఆలయం కట్టాలంటారు. అంటే ఓకే తెలంగాణలో. కాబట్టి బీజేపీ వాళ్ళ అజెండా కూడా చాలా ఉంటుంది. ఎప్పుడైనా అంటే ప్రజాస్వామ్యంలో ఈ సూపర్ 6 మీద ఈ 2 పార్టీల గుర్తులు పెట్టుకున్నారు, ఉమ్మడి వాగ్దానాలు అవి ఇద్దరికి. అవును, వీళ్ళకి కాదేమో, అవి వీళ్ళకి అనిపించట్లేదేమో ఆ రకంగా. ఆయన సీఎం అవ్వాలని కదండి, ఈయన కోరిక ఉప ముఖ్యమంత్రి కాదు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆయన 100 సీట్లు కూడా గెలిచే సత్తా ఉన్న వ్యక్తి. ఆల్రెడీ సీట్లు కూడా అనౌన్స్ చేశారు ఎన్నికల ముందు, ఆయన వినలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు. అదంతా అయిపోయింది కదా, అది అయిపోయిన భాగవతం మీరు చెప్తున్నారు. ఆ దశ దాటి పవన్ కళ్యాణ్ హెచ్చించువాడు తగ్గించువాడు హెచ్చించబడు అనే సిద్ధాంతం ప్రకారం ఆయన 21 స్థానాలు తీసుకొని 21 గెలిచి ఉప ముఖ్యమంత్రిగా చేరి ఆయన నడుపుతూ ఉన్నాడు. ఆయన హరిరామ జోగయ్య ఎంత చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటికిప్పుడు చంద్రబాబును సవాల్ చేసే పని ఏమి చేయరు. అలాగే ఈ రెండింటి మధ్యలో వైరుధ్యాలు రానివ్వరు, అంతవరకు నేను చెప్తాను. తర్వాత ఏమవుతుంది, జనసేన భవిష్యత్ ఏంటి అనే ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి. ఒకటి చెప్తాను నేను మీకు. నిన్న నాగబాబు పింఛన్లు పంచిపెట్టాడు పిఠాపురంలో అనుకుంటా. వెంటనే వైసీపీ వాళ్ళు ఎవరికైనా పదవి ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పదవిలో ఉండాలనే ఫిలాసఫీ ఏంటి, నాగబాబు ఏ హోదాలో పింఛన్లు పంచాడు అని కామెంట్స్ పెట్టారు. నాగబాబు ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శి అనుకుంటా నేను, బహుశా ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన పంచిపెట్టి ఉంటాడు. పైగా ఎవరైనా పంచేదే కదా, ఒకటి వారు దగ్గర మీరుంటే కూడా వర్మ గారు మీ చేతి మీద కూడా ఒకటి ఇవ్వండి అని ఒక మాట అంటారు మామూలుగా. కానీ ఆ ప్రశ్నలు ఏమైనా ఎత్తుతూ ఉన్నారు. కాబట్టి వైసీపీ వాళ్ళు కూడా పదే
పవర్ను తగ్గిస్తున్నారు చూడండి, ఇలాంటి ఐటమ్స్ ఇస్తారు. అంతకుముందు పవన్ మీద చాలా ఎక్కువ అటాక్ చేసింది వాళ్ళే. ఇప్పుడు పవన్కి సపోర్ట్ ఇప్పుడు వాళ్ళు హఠాత్తుగా పవన్ గౌరవము, పవన్ స్థానము, పవన్ అధికారం, దాని గురించి వాళ్ళు ఎక్కువ తాపత్రయపడడం జరుగుతుంది. ఏదైనా హరిరామ జోగయ్య లేఖను ఎవరు సీరియస్గా తీసుకుంటారని నేను అనుకోను. రెండవది పథకాలు అమలు చేస్తారు అనేంతవరకు వాళ్ళు మాట్లాడవచ్చు. వీళ్ళ అబ్బాయిలు వైసీపీలో చేరడం వల్ల కానివ్వండి, ఇంకొక వైపున ఆయన పేరు మార్చుకున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, దానివల్ల కానివ్వండి, ఈ ఇద్దరి యొక్క వాయిస్ కొంచెం నాయిస్ లాగా మారిన పరిస్థితి అయితే వచ్చింది. చూద్దాం మరి మనం, ఇది మన అభిప్రాయం. నిధుల కొరత అయితే ఉందండి. నేను మీకు ఒకటి చూపిస్తాను. ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్, ఏపీ నీడ్స్ మోర్ ఫ్రమ్ సెంటర్ టు కీప్ ప్రామిసెస్. ఓకే, ఇది హరిరామ జోగయ్యకు సమాధానం అనుకోవచ్చు. ఏపీ నీడ్ మోర్ ఫ్రమ్ సెంటర్ టు కీప్ ప్రామిసెస్. వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి కేంద్రం మరిన్ని డబ్బులు ఇస్తే తప్ప ఇది కుదరదు అని ఇండియన్ ఎక్స్ప్రెస్ చెప్తూ ఉందన్నమాట. అంటే ఇంకో మాట కూడా రాశారు ఇందులో, ఇదిగోండి, ఏపీ నీడ్స్ మోర్ టు కీప్ ప్రామిసెస్ అని ఇంకో మాట కూడా రాశారు. చంద్రబాబు నాయుడు పులి మీద స్వారీ చేస్తున్నాడు. నాయుడు ఈజ్ రైడింగ్ ఏ టైగర్ ఇన్ ది సెన్స్ దట్ దేర్ అపియర్స్ టు బి ఓన్లీ వన్ వే ఫార్వర్డ్. కేవలం ఇంకా డబ్బులు లేవు. ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ కుడ్ బి స్టాగర్డ్ విచ్ మైట్ ఇన్వైట్ ఏ బ్యాక్లాష్, బట్ ది గవర్నమెంట్ మస్ట్ బి బోల్డ్ ఇనఫ్ టు ప్రయారిటైజ్ దెమ్. వితౌట్ చేంజెస్ ది స్టేట్ కుడ్ ఎండ్ అప్ స్టేరింగ్ అట్ ఏ డెడ్ ట్రాప్. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు ముందు ఒకటే మార్గం ఉంది. ఇప్పుడు ఈ పథకాలు అనేవి ఆగి దశల వారీగా అమలు జరపాల్సిందే. అంతకంటే తొందరపడిపోతే రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో, ఇప్పటికే అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు కదా, అప్పుల ఊబిలో కూరుకుపోతుంది అని. మరి సూపర్ 6కే ఇన్ని మిక్సులు ఇన్ని ఫిక్సులు ఉంటే ఈయన చెప్పేవి ఇంకెక్కడ జరుగుతాయి తెలియదు. చూద్దాం మరి. జన సైనికుల నుంచి కూడా ఇలాంటి స్పందన వస్తుందా? ఘటనల్లో కూడా అక్కడక్కడ పోలీసులు కొంచెం జన సైనికుల మీద చర్యలు తీసుకున్నారని, లేదా వాళ్ళే వచ్చి వీళ్ళ దగ్గర నిరసనలు తెలిపారని, మొన్న ఒక వాళ్ళ మంత్రికే వచ్చి వీళ్ళందరూ నిరసన తెలిపిన సందర్భం ఉంది, వాళ్ళందరూ అర్ధనగ్నంగా వచ్చి. సో ఇలాంటి ఘటనలన్నీ జరుగుతున్నాయి. ఓకే, జోగయ్య గారు మళ్ళీ ఏమన్నా వాళ్ళ సంక్షేమ సమితి దాన్ని పెట్టి మళ్ళీ ఏమైనా కార్యక్రమం చేపడతారా తెలియదు. ఓకే, సరే, ఏంటి వల్లభనేని వంశీ కోసం పోలీసుల వేట? నిన్న అరెస్ట్ అయిపోయిన వ్యక్తికి మళ్ళీ పోలీసుల వేట ఏంటి? పరారీలోని వంశీ అండ్ టీము గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఈయన ముద్దాయిగా ఉన్నాడు. A71గా వంశీ అరెస్ట్ అయిపోయిన వ్యక్తి కోసం ఈరోజు పోలీసులు ఎందుకు గాలిస్తున్నారు? అసలు ఏం జరిగింది నిన్నటి నుంచి ఎప్పటి వరకు జరుగుతున్న హైడ్రామా? నేను కూడా రాత్రి వల్లభనేని అరెస్టుపై సస్పెన్స్ అని నేను కూడా కామెంట్ చేశాను. అప్పటికే సస్పెన్స్గా ఉంది. అప్పటికి కూడా చాలా లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక చూస్తే దాంట్లో కూడా వాళ్ళు దీంట్లో వాళ్ళ సైట్లో అస్పష్టత, అనిశ్చితి ఇట్లాంటివే పెట్టారు. మరోవైపున కొన్ని ఛానల్స్లోనేమో అరెస్ట్ అయిపోయాడు, ఎవరిని వదిలిపెట్టము, ఇప్పుడు తెలుస్తుంది, ఇట్లాంటి మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా రకరకాల దశలో వచ్చే ఒక 5 గంటల సమయం నుంచి రాత్రి 10 గంటల సమయం వరకు ఇదంతా నడుస్తూ, ఎందుకు ఇంత సస్పెన్సో నిజంగా నాకైతే అర్థం కాలేదు. పోలీసులు సూటిగా తమ దగ్గర అదుపులో ఉంటే ఉన్నాడని చెప్పొచ్చు, లేకపోతే లేడని చెప్పొచ్చు, ఇదిగో మా దగ్గర కేసు ఉంది కానీ మనిషి ఇంకా దొరకలేదని చెప్పొచ్చు. చెప్పకుండా నాకు అప్పుడు ఒకటి గుర్తొచ్చింది. జగన్ ప్రభుత్వంలో ప్రతిసారి శనివారాల్లో ఇటువంటి ఘటనలు జరుగుతుండేవి. శుక్రవారం సాయంత్రం నుంచి ఇలాంటి సందడి అంతా మొదలవటం, శనివారం సాయంత్రం వాళ్ళని కోర్టు దగ్గర హాజరుపరచడం, మధ్యలో ఆదివారం గ్యాప్ రావటం, మళ్ళీ రిమాండ్కి వెళ్ళటం, సోమవారం ఇట్లా జరుగుతూ ఉండేది. మరి మళ్ళీ ఆ శనివారం సంస్కృతి మళ్ళీ పునరావృతం అవుతుందా, రీఅపియర్ అవుతుందా అని ఒక సందేహం. లేకపోతే తాడు బొంగరం లేకుండా అసలు అరెస్ట్ అయిన సమాచారం ఏమీ లేకుండానే హడావుడిగా ఇలాంటి దీన్ని క్లియర్ చేయాల్సిన వాళ్ళు పోలీసులే. మరి వాళ్ళు ఎందుకు చేయడం లేదు, ఒత్తిడి ఏముంది వాళ్ళ మీద మనకు తెలీదు. మూడోది, వంశీ ఉనికి ఎన్నికలైనప్పటి నుంచి చాలా ప్రశ్నార్థకంగా ఉంది. నాకు తెలిసి మన మీడియా మిత్రుడు ఒక ఆయన అక్కడికి వెళ్ళి చాలామంది దగ్గర ఇంటర్వ్యూ చేసి వంశీ ఉన్నాడా లేదా, అమెరికా వెళ్ళాడన్నారు, లేదండి ఉన్నారు, ఇట్లా చాలా స్టోరీలు నడుస్తూనే ఉన్నాయి సోషల్ మీడియాలో.
ఎందుకు ఇంత సృష్టించారు అనేది ఒకటైతే, నిజంగా అంత కనపడకుండా ఆయన కూడా ఒక ప్రజాప్రతినిధిగా కాదు. ఇప్పుడు ఇంకొక అందరిలో ప్రశ్న ఏంటంటే, ఓకే పోలీసులు చెప్పలేదు, చెప్పారు, అరెస్ట్ చేసేది లేదు, ఈయన స్పందించాలి కదా, అరెస్ట్ అవ్వలేదు, పలానా దగ్గర ఉన్నాను. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి మరి ఆయన ఎందుకు ఇంత గోప్యంగా దాన్ని అలా కొనసాగిస్తున్నారు అనే ప్రశ్న. అందుకనే ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో కొన్ని కనీసమైన ప్రమాణాలు పాటించకపోయినప్పుడు, ఒక వివాదాలు చాలా కొన్ని అవాంఛనీయమైనటువంటి అంశాలకు పాల్పడినప్పుడు వచ్చే పరిస్థితి ఇలాగే ఉంటుంది. సాగినంత కాలం మా అంతవారు లేరందరూ, సాగకపోతే ఊరిక చతికిల పడిపోదురు అని అక్కడ ఎన్టీఆర్ అందులో పాడినట్టుగా మత్తు వదలరా. అధికారం అనేది కూడా ఒక విధంగా మత్తు లాంటిదే కదా ఎవరికైనా కానీ. సో వల్లభనేని వంశీ టీడీపీ ఆఫీస్ మీద దాడి అదొక తీవ్రమైన విషయమే. అందులో ఆయన A71 అన్నారు, ఇప్పుడు ఆయన A1గా మార్చారని కూడా నిన్నటి వార్తల్లో అది కూడా ఒక వార్త. పోలీసులు దాదాపు చెప్పినట్టే రాశారు. నేను పెద్ద పెద్ద వాటిలో చూస్తే అదేమో ఉండడం కనపడలేదు. కాబట్టి చాలా సస్పెన్స్. ఇప్పటికీ ఈ సస్పెన్స్ అనేది కొనసాగించడం ఇరుపక్షాలకు కూడా మంచిది కాదు, అవసరం కూడా లేదు. కానీ టీడీపీ ఆఫీస్ మీద దాడి ఒకటైతే భౌతికంగా, అంతకంటే కూడా చంద్రబాబు నాయుడు కుటుంబం మీద, ఆయన భార్య మీద ఆయన మాట్లాడిన దాన్ని తెలుగు జాతి మొత్తం ఖండించింది. ఏ ఒక్కరూ దాన్ని ఆమోదించలేదు. దాన్ని అదే సమయంలో కొడాలి నాని లాంటి వాళ్ళు దాన్ని పరోక్షంగా అటు ఇటు మాట్లాడడం ద్వారా శాసనసభలో చాలా జుగుప్సాకరమైన పరిస్థితిని సృష్టించారు. ఆ తర్వాత మేము ఆ పేరు తీసామా అదా ఇదా ఇలాంటి కుతర్కాలు కూడా చేశారు వాళ్ళు. నిజానికి చాలా ఒక లోయెస్ట్ చాప్టర్ అది, ఒక లోయెస్ట్ చాప్టర్ పొలిటికల్ డిబేట్స్లో, పొలిటికల్ డిస్కషన్స్లో అనండి, లేకపోతే ఛాలెంజెస్లో అనండి, అంత అధ్వాన్నానికి తీసుకెళ్ళిన ఒక పరిస్థితి. అది అనగానే ఈ వీళ్ళు అనలేదా వాళ్ళు అనలేదా అంటారు. అవన్నీ ఎందుకు, ఇది చాలా పూర్తి తప్పు. నేను ఒక విషయం చాలా ఇదిగా చెప్పుకోగలుగుతాను, గట్టిగాను కొంచెం గర్వంగా, తెలుగుదేశం వాళ్ళకంటే ముందే నేను దీని గురించి తప్పు అని చాలా స్పష్టంగా ఖండిస్తూ నేను వీడియో చేశాను. అప్పటికే 1-2 సార్లు చేశాను. ఏ రోజు కూడా ఈ విషయంలో మాటలు మినహాయించింది లేదా. ఏం మాటలండి మీ దగ్గర, మనం కూడా గతంలో కూడా మనం మాట్లాడాం. అప్పుడు అవన్నీ మాట్లాడి లేదా అప్పుడు అలాంటి దాడులు అని చేసి ఇప్పుడేమో అదృశ్యమైపోవడం ఎందుకండి. సూటిగా చెప్పొచ్చు కదా, వచ్చి ఏమి అనకపోతే అదే వెళ్ళి కోర్టులో అక్కడే చెప్పొచ్చు కదా. కాబట్టి ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఇంకోటి ఆయన నేపథ్యం తెలుగుదేశం నుంచి ఇటు వచ్చారు, ఆ సమస్య కూడా ఒకటి ఉంది. మరి ఇప్పుడు పోలీసులే దీన్ని ఎందుకు ఈ గోప్యత పాటిస్తున్నారు, లీకులు ఇస్తున్నారా లేదా కథలు అల్లుతున్నారా, ఇది పటాపంచాలు చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. వంశీ ఇప్పుడు కొత్తగా ఏదో చెప్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు ఆయనే కదా దొరకకుండా గోప్యంగా ఉంది ఆయనే. కాబట్టి ఆయనకు మరి ఎలాంటి సమాచారం ఉందో, భద్రతకు ఇబ్బంది ఉందని ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో అని. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, వంశీ గురించి ఇలాంటి వివాదం జరుగుతుంటే ఆయన స్నేహితుడు పొరుగు మాజీ అయినటువంటి కొడాలి నాని మరొకసారి పాత భాషలో మాట్లాడటం మళ్ళీ మొదలుపెట్టాడు. నిన్న ఆయన వీడియోలన్నీ మళ్ళీ వైరల్ అయిపోయి అప్పటిలాగే ఆయన పెద్ద పెద్ద మాటలు, దుర్భాషలు. ఎందుకండి అవన్నీ? ఆల్రెడీ ఓసారి జనం గుణపాఠం చెప్పాక కూడా దాని నుంచి నేర్చుకోవద్దా? సమస్యలు విధానాలు ఒకటైతే ఈ దుర్భాషలు అన్నవి ప్రజలు దుర్భాషలు దుర్భరంగా తయారైనాయని ప్రజలు భావించారు. అందులో పరాకాష్ట వంశీ కొడాలి నాని ఉదంతం. దీని మీద ఇప్పుడు కాదు, అప్పుడు మనం మాట్లాడాము, రేపు కూడా రేపు ఎవరు మాట్లాడినా మాట్లాడతాం. వీళ్ళ గురించే కాదు, ఎవరి గురించి ఎవరైనా అలా మాట్లాడకూడదు. కాబట్టి మరి దీనికి తెరదింపాల్సింది పోలీసులే. మనం అరెస్ట్ చేసి ఇన్ని అవర్స్ లేకపోతే ఇన్ని 24 అవర్స్లో. అందుకే నేను చెప్పేది, ఇప్పుడు శుక్రవారం గతంలో జరిగింది కూడా అదే. ఇప్పుడు రఘురామకృష్ణరావుని అరెస్ట్ చేస్తారు, మధ్యాహ్నం ఎప్పుడో జరుగుతుంది హైదరాబాద్లో ఆయన ఇంటి దగ్గర. ఇదంతా రెండో రోజు సాయంత్రం అంటే 24 అవర్స్ లెక్కేసుకొని కోర్టుకు చెప్పి సాయంత్రము ఎప్పుడో పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. అప్పటికి 24 అవర్స్ టెక్నికల్గా లెక్కేసుకుంటారు. మీరు గుర్తు చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ చేసినప్పుడు తెల్లవారుజామున ఎన్ని గంటలకు చేశారు అన్నది కూడా ఒక చర్చ. 4:30కు చేశారా, 6 గంటలు, 24 అవర్స్ అవుతుందా లేదా అని. కాబట్టి వంశీని 24 అవర్స్ లోపల హాజరుపరిచే అవకాశం ఇప్పటికి కూడా పోలీసులకు ఉంది వాళ్ళ దగ్గర ఉంటే. కానీ ఇంత సస్పెన్స్ అనేది సాయంత్రం అయింది కాబట్టి మరి కాసేపట్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది ఛాన్స్ ఉంది ఇప్పటికి కూడా. ఎందుకంటే ఖండించలేదు కదా పోలీసులు. అవును, వంశీ మా అదుపులో లేరు అని వాళ్ళేం ఖండించలేదు కదా.
చేసి వైసీపీ వర్గాలు కూడా కొంతమంది మాట్లాడేది ఏంటంటే ఆఫ్ ద రికార్డు ఏమైనా థర్డ్ డిగ్రీ గట్టి ఇలాంటివి ప్రయోగిస్తున్నారేమో, ఆ కక్ష ఏం తీర్చుకుంటున్నారేమో, 24 గంటల తర్వాత ఆయన్ని బయట పెడతారు అన్నది. థర్డ్ డిగ్రీలు అక్కర్లేదు ఎవరి మీద అయినా, ప్రజాస్వామ్యంలో సరికాదు. ఇదివరకు ఎంపీ మీద చేసిందే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే, అదే జరుగుతుంది. కాబట్టి అటువంటి జరగడం కాదు, తప్పుకు చట్టపరంగా ఏమేమి అవకాశం ఉంటే అవన్నీ శిక్ష వేయచ్చు, చర్యలు తీసుకోవచ్చు. పోలీసులే దీన్ని ఈరోజు రాత్రి క్లియర్ చేస్తారేమో చూద్దాం. అంటే ఈరోజు కూడా చెప్పకుండా ఉండే అవకాశం అయితే లేదు. అదే ఇంత విజిలెంట్ మీడియా, ఇంత చర్చ ఇదంతా జరుగుతున్న తర్వాత పైగా గన్నవరం దగ్గరే అరెస్ట్ చేశారని కూడా నేను చెప్పారు. అక్కడ దాకా వచ్చాక అక్కడ ఇదంతా చెప్పారు, చెప్పిన దాన్ని ఖండించలేదు. పోలీసులు కూడా కొంచెం కావాలని సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. కానీ ఒకటి కదా మీరు అన్నట్టుగా వాళ్ళు అధికారికంగా వైసీపీ వాళ్ళు కూడా ఏం కామెంట్స్ చేయట్లేదు. అదే ఈ ఖండనలు కానీ ఇట్లాంటి సందేహాలు కానీ వాళ్ళు కూడా వ్యక్తం చేయట్లేదు. అంటే వాళ్ళు కొంతవరకు దూరం డిస్టెన్స్ చేసుకుంటున్నారా, అది కూడా ఒక ప్రశ్న అడగాలి కదా. మామూలుగా హాజరుపరచండి కోర్టు ముందని అడుగుతారు జనరల్గా ఇటువంటిప్పుడు, అది కూడా జరగడం లేదు. కాబట్టి అరెస్ట్ కాకపోయిండే అవకాశం ఒకటి ఉంది, మామూలుగా కామన్ సెన్స్తో ఆలోచిస్తే. అయితే అలాంటప్పుడు కొన్ని వాళ్ళన్నా వ్యూహాత్మకంగా పోలీసులు కనుక ఇలా చేస్తూ ఉంటే 24 గంటల లెక్కలో అది పోలీసులే చెప్పాలి. బహుశా ఇంకొక 2-3 గంటల్లో మనకు అది తెలుస్తుంది. అంటే వంశీ వాళ్ళు శిబిరంలో ఎవరో మాట్లాడలేదు, ఇదిగో మా వంశీ అరెస్ట్ అయ్యారో లేదా అరెస్ట్ అవ్వలేదు అని చాలా రోజులుగా మాట్లాడలేదండి. అది నేను అదే ఇందాక మీడియా స్టోరీస్ అవి కూడా వెళ్ళి అడిగితే కూడా ఎక్కడున్నారు అంటే కూడా ఏదో చెప్పట్లేదు స్పష్టంగా. ఎక్కడికి వెళ్ళలేదండి, తెలియదండి, ఇది అదేనా కాదు, ఈ పద్ధతిలో దాటవేత ఎక్కువగా జరుగుతుంది. ఇందులో ఏదో ఉంది ట్విస్ట్. తప్పకుండా ఏమీ లేకుండా ఏదో నిప్పు లేనిది పొగరాదు అన్నట్టుగా ఇది ఆ పక్షానికి తెలుసు, ఈ పక్షానికి తెలుసు, పోలీసులకు తెలుసు, తెలుగుదేశం పార్టీ తెలుసు. పద్ధతి కోర్టు ప్రకారం చేస్తే సరిపోతుందండి. ఇవన్నీ కూడా చట్ట ప్రకారం ఈ రోజు కూడా హాజరుపరచకపోతే మటుకు అరెస్ట్ చేయలేదు అని